పోలీసులు తమ పాత్ర ఏం పోషిస్తున్నారంటే, అన్న నేను దేశం మొత్తం స్టడీ చేశా. 2025లోనే లాకప్ మరియు కస్టోడియల్ మరణాలు 1650 జరిగినాయి. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలు జరుగుతున్నాయి. కానీ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారంగా 1% శిక్షలు లేవు పోలీసు వాళ్ళకి. ఎక్కడ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారంగా 1% కూడా లాకప్ డెత్ కారకులు అనబడుతున్న పోలీసులకు ఒక్క 1% శిక్షలు లేవు. జనరల్ నేరాల మీద కోర్టులో ఒక 40% 50% శిక్షలు పడుతున్నాయి. కానీ వందల లాకప్ డెత్ ఎక్కడ జరిగినా దేశంలో 1% కూడా పోలీసులు శిక్షలు పడతలేవు. దానికి ఏకైక కారణం ఏంటంటే, పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లనే చనిపోతారనే విషయం తెలిసిన డాక్టర్లు ఇచ్చే పోస్ట్ మార్టం నివేదికను పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అక్కడ కేసులు వీగిపోతున్నాయని చెప్పి మానవ హక్కుల కమిషన్ గుర్తించింది. అన్నా, మానవ హక్కుల కమిషన్ గుర్తించింది అనేది అందుకు సాక్ష్యం మీ ముందు ఒక విషయం చదివినిపిస్తా. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఉన్న సమయంలో రంగనాథ్ మిశ్రా గారు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ప్లీజ్ అన్న, అంటే ఈ కస్టోడియల్ మరణాలకు సంబంధించిన విషయంలో ఎందుకు పోలీసులకు శిక్షలు పడతలేవు అని నిర్ధారణ చేసి 1% కూడా శిక్షలు పడతలేవు కదా, తప్పించుకుంటున్నారు కదా, ఎందుకు తప్పించుకుంటున్న విషయం వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే,